ఈ యొక్క సొసైటీలో కన్న తల్లిదండ్రులకు మిన్న ఏముందిరా? ఎన్ని లోకాలు గాలించినా, ఎన్ని అర్థాలు శోధించినా కన్న తల్లిదండ్రులకు మిన్న ఏముందిరా? తమ్ముడు ఈ సత్యం నిజంరా. ఎందుకంటే మనం ఈ గౌరవంగా సగౌరవంగా మనం ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా ఈ యొక్క స్టేజ్ లో ఉన్నామంటే కన్న తల్లిదండ్రులే మనకు కారణం. ఇవాళ తల్లిదండ్రులు లేకపోతే మన జీవితం ఎక్కడిది? తల్లిదండ్రులు లేకపోతే మనం ఎక్కడున్నాం? కన్న తల్లిదండ్రులను గురువులను ఎప్పుడు గౌరవించాలి. మనం ఈ సొసైటీలో మర్యాద పూర్వకంగా మనం మెదలాలంటే కన్న తల్లిదండ్రులే మనకు గురువులు. తల్లిదండ్రులే మనకు దైవం. వాళ్ళ దగ్గరనే మనం ఇలా ఒక అడుగు బయట పెడుతున్నామంటే తల్లిదండ్రుల వల్లే. ఎందుకంటే మనం మంచి చెడు ఇంట్లో నుండి నేర్చుకుంటాం. అలాంటి తల్లిదండ్రులను కోల్పోయి అలాంటి మూర్ఖత్వంగా ఇలాంటి కూతుళ్ళు ఎక్కడ కూడా ఉండకూడదు. బిడ్డలంటే తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పెంచుతారు, ఎంతో కష్టపడతారు. ఇంట్లో ఒక పూట ఉన్నా లేకున్నా పస్తులుండి కూడా బిడ్డల కోసం కన్న తల్లిదండ్రులు ఎంతో శ్రమించి కష్టపడి కన్నీరు మున్నీరై బిడ్డలను ఒక స్థాయిలో చూడాలని ఏర్పాటు చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ సొసైటీలో మనము వాళ్ళకు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చి వీళ్ళంతా చదువు పై చదువు చదివినా కూడా తల్లిదండ్రులకు కూడా జ్ఞానం లేకుండా విజ్ఞానం లేకుండా ఒక ఎట్లా మెదులుతున్నారంటే అసలు సిగ్గుసేటు. మనం చెప్పాలంటే ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే సిగ్గుసేటు. మనం అన్ని రంగాలలో ముందుకు ఉండాలి. ఎక్కడ పోయినా మనము చదువు ఉన్నా చదువు లేకుండా ఇయ్యాల నాకేం చదువు లేకుండా నేను ఇయ్యాల మీ ముంగట మాట్లాడుతున్నా అంటే మనము ఎంతో కొంత అవగాహనతో మనం మాట్లాడాలి. ఇయ్యాల నేర్చుకోవాలి. మనం తప్పులు చేస్తాం సహజమే, కానీ తప్పులు సరిదిద్దుకొని మెదలాలి. తల్లిదండ్రులు లేని మన బతికెక్కడిది? తల్లిదండ్రులు లేని మనం ఎక్కడున్నాం? తల్లిదండ్రుల కోసము ఎంతో మంది కష్టపడుతున్నారు. కానీ ఇలాంటి బిడ్డలను నరికి చంపాలని నేను నా ముంగడి కోసం మాత్రం నేను వాళ్ళను ఇప్పుడు వాళ్ళ నా ముంగడి కోసం చంపి జైలుకు పోతా. నేను జైలుకు పోతా. జైల్లో ఉన్న పర్వాలేదు. నేను మూగ జీవాలనే ప్రేమిస్తా. ఇయ్యాల ఉన్నదే చిన్న జీవితం. ఉన్నంత కాలం ఏ ఆస్తులు ఏ డబ్బులు రావు. కాబట్టి మనం ఒకరితో మర్యాద పూర్వకంగా మాట్లాడేది వాళ్ళ నుండి అదే మర్యాద మనం నేర్చుకోవాలని నేనైతే ఈ యొక్క సొసైటీ పిల్లలకి ఎథిక్స్ నేర్పిస్తేనే కదా రేపటి రోజున బాగుపడేది. అంటే తెలిసేది. పిల్లలకి ఎథిక్స్ నేర్పకుండా ఒకటేసారి మీరు అలా ఉండాలి ఎలా ఉండాలి అన్నది కూడా కరెక్ట్ కాదు కదా. అది పేరెంట్స్ దగ్గర కూడా ప్రాబ్లం ఉంటది అప్పుడు. అంటే ప్రతిదీ చెప్పేది తల్లిదండ్రులే. ఈ రోజున ఎవరికి తెలియదు. ఎవరైనా చనిపోతే సాయంత్రం దాన కర్మలు అయినాక స్నానం చేయాలని చెప్పేటోళ్ళు కూడా లేరు ఈ రోజుల్లో. మేడం కొందరికి అవగాహన ఉంటది, కొందరికి అవగాహన ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ సొసైటీలో మనం నేర్చుకోవాలి. పక్క పొంటోళ్ళని చూసా, ఎదురింటోళ్ళని చూసా, మన తల్లిదండ్రులు కొందరికి అవగాహన ఉండదు. మనం నేర్చుకోవాలి. ఒక్కొక్క పద్ధతులు ఏది మంచి ఏది చెడు అనేది అవగాహనతో మెదలాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మన సమాజం లోపల ఈ యొక్క సొసైటీ లోపల ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుతుండ్రు అంటుండ్రు. కొందరికి ఇంట్లో సరిగ్గా ఉండదు, భర్త సరిగ్గా ఉండడు, పిల్లలున్నా కూడా అవగాహన లేదు, పెంచే విధానం లేదు. అందరికి అంటలేని ఫ్రెండ్స్, కొందరికి అంటున్నా అవగాహన లేదు. కొందరికి అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాన్ని చిందరవందరం చేసుకుని రోడ్డు పైకి ఎక్కుతున్నారు. ఆ అవగాహన లేకుండానే ఒకరికొకరు చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, జైలుకి వెళ్తున్నారు, జైల్లో ఉంటున్నారు. కొన్ని రోజులకు తిరిగి వచ్చి నా జీవితం ఇలా అయిందని కొంతమంది మారుతున్నారు. ఇది ఓకే. దానిలో వల్ల ఆమె జైలుకి వెళ్ళి ఆయన చనిపోయి పిల్లలు అగుడవుతున్నారు. మెయిన్ వాళ్ళు ఏంటంటే పిల్లల భవిష్యత్తుని ఆలోచించకుండా బయట వాళ్ళ భవిష్యత్తు ఏంది? అసలు వాళ్ళన్న బాగుపడట్లేదు కదా. ఇప్పుడు భర్తనే మంచిగా చూసుకొని వాళ్ళే లోపలనే మంచిగా చెప్పుకుంటే అయిపోతుంది కదా. ఇది ఏంది అంటే ప్రతి కుటుంబంలో జరుగుతాయి గొడవలు, సహజమే. కాకపోతే చంపుకునేదాకా వెళ్తున్నామంటే క్షణిక ఆవేశంలోనే ఈ నిర్ణయాలు తీసుకుంటారు. చంపాలని చంపరు. ఇది అనుకోకుండా చెడు విషయాలలోనే ఇది ఇలా జరిగిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ తప్పు ఎందుకు చేసినామని శిక్షగా ఒక నరకం అనుభవిస్తున్నారు. తర్వాత చూసే వరకు తీరా ఏమి లేకుండా పోతుంది. పిల్లలు మాత్రం అనాథగా రోడ్డు మీద అయితే రోడ్డు పాలవుతున్నారు. తల్లిదండ్రులు ఒకళ్ళు జైల్లో, ఒకళ్ళు చచ్చిపోవడం, ఒక పిల్లలైతే అనాథలుగా రోడ్ల మీద అడుక్కొని తింటున్నారు. ఇలా జరుగుతుంది మరి ఈ సమాజం. ఇవన్నీ ఆగిపోవాలంటే ఎలాంటి ఇవన్నిటిని అరికట్టాలంటే ముందు కుటుంబంలో మనం సగౌరవంగా ఉండాలి. తప్పులు సహజమే. తప్పులను ఒప్పుగా మనం మార్చుకోవాలి, తప్పులను సర్దిద్దుకోవాలి. తప్పులని మనము ఇలా కాదు ఇలా అని మన కుటుంబంలో మనం అవగాహనతో మనం మాట్లాడుకొని మన విషయం మనమే డీల్ చేసుకోవాలి. వీళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి వీళ్ళు ఎవరేం రారు. వాళ్ళ వల్లనే ఇప్పుడు నేను కోపతాపలతో ఇంకొకరికి చెప్తా, వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. వీళ్ళ వల్లనే డిస్కషన్ పెరిగి గొడవలు అవుతున్నాయి. మన ఇంట్లో మనమే సగౌరవంగా మాట్లాడుకుంటే ఏ డిస్కషన్ ఉండదు. నేను నిన్నంటా నువ్వు నన్ను అంటావు. భార్య భర్తలు అన్నప్పుడు సహజమే. వీడి వరకే చూసుకుంటే మేలు అంటున్నా. మూడో వ్యక్తికి చేరే వరకు గొడవలు అవుతున్నా సస్తున్నారు జనాలు.
ఉమ్, అది కథ మా మ్యాటర్ అది. ఉమ్హు. ఓకే అండి. పిల్లలని ఏ విధంగా పెంచాలి? అంటే తల్లిదండ్రులు అట్లా తల్లిదండ్రుల వల్లే ఇట్లా అవుతుండ్రు అని అంటుండ్రు కదా, వాళ్ళని ఏ రూట్ లో పెంచితే కరెక్ట్? పిల్లలని కన్న తల్లిదండ్రులు ఎంతో గొప్పగా, ఎంతో ఒక ఉన్నత స్థాయిలో పెంచాలనైతే ఏ తల్లైనా కోరుకుంటది. కొందరు తల్లుల అవగాహన లేక క్షణికావేశంలో దేనికో మందుకు బానిస అవుతున్నారు. ఈ ఆడవాళ్ళు మందుకు బానిస అవుతున్నారు. ఆ మందులో తాగి తలతిక్క పనులు చేస్తున్నారు. పిల్లల్ని కొడుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, పిల్లల్ని నచ్చుతున్నారు. కానీ అది కాదు జీవితం. కష్టపడి కంటున్నారు, కష్టపడి పిల్లల కోసం ప్రాణంగా ఒక తల్లిగా అడ్డు పెడుతున్నారు. దైవ స్వరూపురాలు ఆడవాళ్ళంటే ఆది పరశక్తులు. కానీ వీళ్ళే కొందరికి అవగాహన లేక ఇలాంటి తప్పులు చేస్తున్నారు. కానీ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని నేనైతే కోరుకుంటున్నాను.